రిజర్వేషన్లపై మాజీ ఎంపీ చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 5 ఏళ్లలో రిజర్వేషన్లను తీసేసే కుట్ర జరుగుతుంది అన్నారు. విభజించు పాలించు అన్న ధోరణిలో బీజేపీ ఆలోచన ఉందంటూ మండిపడ్డారు. విదేశీ కుట్రలో బీజేపీ ఆర్ఎస్ఎస్ భాగస్వామ్యులుగా ఉన్నాయని ఆరోపించారు. మరోవైపు వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా మాజీ ఎంపీ చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పేదల ఆకలి తెలియదు అంటూ మండిపడ్డారు. అంబేద్కర్ గారి తెలివితేటలు రాబోయే 4 సంవత్సరాల్లో భారతదేశంలో రిజర్వేషన్లు తీసేయాలన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్లు కుట్ర బంతున్నాయి. ఆ కుట్రలోనే మొదటి భాగం మొన్నొచ్చినటువంటి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి రిజర్వేషన్ల పైన వర్గీకరణ. మరి ఈ వర్గీకరణ ఆయన ఫిబ్రవరిలో మోడీ గారు 2 ముద్దులు పెట్టి 2 హగ్గులు కట్టాడు అక్కడ మరి హైదరాబాదులో. దాని ప్రకారంగానే సుప్రీంకోర్టులో తుషార్ మెహతా అనే ఆయన ద్వారా ఆర్గ్యుమెంట్లు చేయించి వర్గీకరణకు ఆయన బీజం వేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆలోచన ఒకటి, విభజించు పాలించు అన్నదే వాళ్ళ ఆలోచన. మరి అంబేద్కర్ గారి తెలివితేటలు రాబోయే 4 సంవత్సరాల్లో భారతదేశంలో రిజర్వేషన్లు తీసేయాలన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్లు కుట్ర బంతున్నాయి. ఆ కుట్రలోనే మొదటి